హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్తో వచ్చామండి. అది ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి. అంటే ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అత్యవసర అధికారాలు అనేటువంటి ఇండియన్ పాలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. అలానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే నోట్స్ రాసుకోవడం అనేటువంటిది కూడా చాలా బెటర్ అండి. వాట్ ఈజ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ సర్టన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టు ఎనేబుల్ ద యూనియన్ డీలింగ్ విత్ ఎనీ ఎమర్జెన్సీ అండ్ అబ్నార్మల్ సిచ్యువేషన్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. అంటే దేశంలో ఏదైనా కానివ్వండి, ప్రమాదవశాత్తు అబ్నార్మల్ సిచ్యువేషన్ అనేటువంటిది, అంటే యుద్ధం వలన కానివ్వండి, అలానే మన దేశాన్ని మరొక దేశం అటాక్ చేయడం వల్ల కానివ్వండి, లేక ఇంటర్నల్గా మన కంట్రీలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేటువంటివి రావడం వలన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో ఒక విధమైనటువంటి ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగిందండి. దానినే ఎమర్జెన్సీ అని చెప్తారండి. దే అలో ద యూనియన్ గవర్నమెంట్ టు డిఫెండ్ సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. అంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, యూనిటీని, ఇంటిగ్రిటీని కాపాడడం కోసం ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అనేటువంటిది విధించే అధికారాన్ని రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ అంటే. తర్వాత చూద్దాం, ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర జాబితాలో ఉన్నవి, యూనియన్ లిస్ట్లో ఉన్నవి. దీస్ ప్రొవిజన్స్ ఆర్ ఇంక్లూడెడ్ పార్ట్ 18. ఇవి ఎక్కడున్నాయండి? భారత రాజ్యాంగంలోని పార్ట్ 18లో ఆర్టికల్ 352 నుండి 360 వరకు 352 టు 360 ఆర్టికల్స్ మధ్య ఉన్నాయండి. దే హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ వైమూర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. ఇవి మన భారత రాజ్యాంగంలో నుండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? జర్మనీలో ఉన్నటువంటి వైమూర్ రిపబ్లిక్ అంటే వైమూర్ కాన్స్టిట్యూషన్ నుండి ఈ అత్యవసర పరిస్థితులు అనేటువంటి అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. భారత రాజ్యాంగంలో ఎన్ని రకాలైనటువంటి ఎమర్జెన్సీలు ఉన్నాయండి? 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీలు. ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, 356 ప్రకారం స్టేట్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడాన్ని స్టేట్ ఎమర్జెన్సీ అని, లేక కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని, లేక ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్ అని పిలుస్తూ ఉంటారు. ఆర్టికల్ 356. మూడవది ఆర్టికల్ 360 ప్రకారం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ 3 రకాలైనటువంటి అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగంలో ఉన్నవి. నెక్స్ట్, నేషనల్ ఎమర్జెన్సీ గురించి చూద్దామండి. ఇక్కడ నేను ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చానండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ when the security of India or a part of it is threatened by war, external aggression or armed rebellion. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారండి? నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడానికి 3 గ్రౌండ్స్ అనేటువంటి 3 కారణాలు అనేటువంటి ఉన్నాయండి. అది ఒకటి వార్ అనేటువంటిది. భారతదేశం మీదకి ఏ దేశమైనా యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, లేక ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేటువంటిది అంటే మన యొక్క పొరుగు దేశం కానివ్వండి, నైబరింగ్ కంట్రీ కానివ్వండి, ఏ కంట్రీ అయినా ఇండియాని అటాక్ చేసినప్పుడు. ఇది యుద్ధం కాదండి. యుద్ధం అంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం, కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఉందండి. పాకిస్తాను మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగిందండి. దాన్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. ఇంకా మూడవదండి ఆర్మ్డ్ రెబలియన్ అనేటువంటిది. ఆర్మ్డ్ రెబలియన్ అంటే దేశంలో ఈ సమాజం అనేటువంటిదంతా కూడా రాడికలైజ్ కావడం అనేటువంటిది, వెపనైజ్ కావడం అనేటువంటిది జరగడం, అంటే మిలిటరైజేషన్ అయిపోతుందండి సమాజం అనేటువంటిది.
ఎగ్జాంపుల్ ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, నక్సల్బరీ మూమెంట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి వాటిని ఏమంటారు, ఆర్మ్డ్ రెబలియన్ అంటారు. ఈ 3 కారణాల ద్వారాగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ గారు విధించవచ్చును. When national emergency is declared on the grounds of war or external aggression, it may be also called as external emergency. ఇక్కడ జాగ్రత్త వినాలండి. ఎమర్జెన్సీని వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఈ 2 కారణాల వలన మన దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే దానిని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారండి. అలానే ఇంటర్నల్ కాజెస్, ఇదిగో చూడండి, మనకి ఆర్మర్డ్ రెబలియన్ ద్వారా కానివ్వండి ఎమర్జెన్సీ విధిస్తే దానిని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పడం జరుగుతుంది. ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఈవెన్ బిఫోర్ ద యాక్చువల్ అకరెన్స్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మర్డ్ రెబలియన్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈజ్ అన్ ఎమినెంట్ డేంజర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి అనేటువంటిది కేవలం యుద్ధం వచ్చినప్పుడో లేక ఎక్స్టర్నల్ అగ్రెషన్ వచ్చినప్పుడో కాదండి. అవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి, బహుశా ఇండియా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతుంది అనేటువంటి సందర్భంలో కూడా ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీని విధించవచ్చును. ద ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెమ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ఏ రిటర్న్ రికమెండేషన్ ఫ్రమ్ ద క్యాబినెట్. మరి ప్రెసిడెంట్ గారు ఎలా పెడతారండి ఎమర్జెన్సీని? క్యాబినెట్ అనేటువంటిది రాతపూర్వకంగా ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తే దానిని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. అంతేకాని ప్రెసిడెంట్ గారు తనంతట తాను సొంతగా ఓన్గా ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని విధించలేరు. కేవలం మంత్రి మండలి లేక క్యాబినెట్ యొక్క రాతపూర్వక సలహా మీద మాత్రమే ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీని విధిస్తారు. ఇక్కడ చూస్తే ద 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 సబ్స్టిట్యూటెడ్ ద వర్డ్స్ ఆర్మ్డ్ రెబలియన్ ఫర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉందండి. జాగ్రత్తగా చూడాలి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముందండి? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది. అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటి దాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబలియన్ అనేటువంటి వర్డ్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1978లో చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారని చూస్తే 1975 నుండి 77 వరకు మన దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి టర్మ్ అండి ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటి టర్ము కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా వివరించలేదండి. అసలు ఏంటి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది? ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా, జుడిషియరీ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ పదాన్ని మిస్యూజ్ చేసి 75 నుండి 77 వరకు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. కాబట్టి మరలా అలాంటి అవకాశాలు పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో 44వ రాజ్యాంగ సవరణ ద్వారాగా 1978లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటువంటి పదాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబలియన్ అని పెట్టడం జరిగింది. అందుకే ఇక్కడ చూడండి, ఈ పై పారాగ్రాఫ్లు ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఆర్మ్డ్ రెబలియన్ అన్నాను, అలానే ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఇంటర్నల్ ఎమర్జెన్సీ అన్నానండి. ఇది మీకు డిఫరెన్స్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఓకేనండి, ప్రీవియస్ స్లైడ్లో మనం ఎమర్జెన్సీ విధించడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటివో చూసాం. ఇప్పుడు ఎమర్జెన్సీని ఎక్కడెక్కడ విధించవచ్చు అంటే దేశం మొత్తం విధించవచ్చునా, లేక దేశంలో కొంత ప్రాంతానికే విధించవచ్చునా, అలానే పార్లమెంట్ దానిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, అది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది, ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చిద్దామండి. టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ అంటే ఈ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఏ ఏ ప్రాంతాలకు వర్తిస్తుంది. ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ మే బీ అప్లికబుల్ టు ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్. అత్యవసర పరిస్థితి అనేటువంటిది దేశంలో మొత్తానికైనా, అంటే దేశం మొత్తానికైనా కానివ్వండి, లేకుండా దేశంలో కొద్ది ప్రాంతానికైనా కానివ్వండి, ఈ అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని విధించవచ్చు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఏం చెప్పిందంటే, enabled the president to limit the operation of national emergency to a specified part of India. అంటే 76వ సంవత్సరానికి ముందు 42వ రాజ్యాంగ సవరణకు ముందు
ఒరిజినల్ రాజ్యాంగంలో ఏం చెప్పారండి కాన్స్టిట్యూషన్లో? ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ నేషనల్ ఎమర్జెన్సీ అన్నారు. అంటే అది దేశం మొత్తానికి విధించవచ్చునా లేకుంటే దేశంలో కొద్ది ప్రాంతానికే విధించాలనేటువంటిది క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు, మనకి దేశం మొత్తంలోనైనా కానివ్వండి లేకుంటే దేశంలో కొద్ది ప్రాంతంలోనైనా కానివ్వండి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టవచ్చును అనేటువంటి సవరణ చేయడం జరిగింది. తర్వాతది అప్రూవల్ ఫ్రమ్ ద పార్లమెంట్ అండి. అంటే పార్లమెంటు దీనిని ఏ విధంగా ఆమోదిస్తుంది? ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ బై ఏ స్పెషల్ మెజారిటీ. ఎమర్జెన్సీ విధించిన తరువాత ఒక నెలలోపు ఈ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని పార్లమెంటులో ఉన్నటువంటి 2 సభలు అనేటువంటివి ప్రత్యేక మెజారిటీతో స్పెషల్ మెజారిటీతో దాన్ని పాస్ చేస్తే ఎమర్జెన్సీ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అలా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చూద్దామండి. హౌవెవర్ ఇఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇష్యూడ్ ఎట్ ద టైమ్ when the Lok Sabha has been dissolved or dissolution of the Lok Sabha takes place during the period of 1 month without approving the proclamation. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ విధించారండి. నేషనల్ ఎమర్జెన్సీ విధించిన తర్వాత పార్లమెంటులో ఉన్నటువంటి 2 సభలు కూడా స్పెషల్ మెజారిటీతో 1 monthలో పాస్ చేయాలండి. అయితే నేషనల్ ఎమర్జెన్సీ విధించే టైంకి లోక్సభ అనేటువంటిది లేదండి. లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకున్నాం. అలాంటప్పుడు కొత్తగా ఎలక్ట్ అయ్యేటువంటి లోక్సభ 1 నెలలోపు ఈ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే కంటిన్యూ అవుతుందండి. లేకుంటే ఆ రోజుతది ఎండ్ అయిపోవటం జరుగుతుంది. ఒరిజినల్లీ ద పీరియడ్ అలౌడ్ ఫర్ అప్రూవల్ బై ద పార్లమెంట్ వాజ్ 2 months అండ్ సింపుల్ మెజారిటీ, బట్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. అయితే ఇక్కడ మనకి టైం ఎంత అండి? ప్రజెంట్ వచ్చేసి 1 month లోపు యాక్సెప్ట్ చేయాలండి. అలానే స్పెషల్ మెజారిటీతో. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముందండి? ఇది 1 month కాదండి, 2 months అనేటువంటిది ఉంది. అలానే స్పెషల్ మెజారిటీ కాకుండా సింపుల్ మెజారిటీ ఉంది. అయితే 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారండి? దీన్ని 1 monthకి తగ్గించడం జరిగింది. సింపుల్ మెజారిటీని కాస్త స్పెషల్ మెజారిటీ చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత డ్యూరేషన్ చూద్దామండి. అంటే ఎమర్జెన్సీ ఎంతకాలం కొనసాగుతుంది? డ్యూరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ అప్రూవల్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ద ఎమర్జెన్సీ కంటిన్యూడ్ ఫర్ 6 months. ఎంతకాలం ఉంటుందండి? ప్రస్తుతం 6 నెలల వరకే కొనసాగుతుందండి. అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు అన్ ఇండిఫినైట్ పీరియడ్ విత్ అన్ అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 6 months. ఫస్ట్ పార్లమెంట్ అప్రూవ్ చేసినప్పుడు అది 6 monthsకే ఉంటుందండి. కావాలంటే దీన్ని పొడిగించుకోవచ్చు అండి. 6 months కన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎంత కాలానికైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ యొక్క ఆమోదం అనేటువంటిది అవసరం. దిస్ ప్రొవిజన్ ఆఫ్ పీరియాడికల్ పార్లమెంటరీ అప్రూవల్ వాజ్ ఆల్సో యాడెడ్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్. అలానే 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం యాడ్ చేశారండి? ప్రీవియస్లీ వచ్చేసి వన్స్ ఎమర్జెన్సీ పెడితే 6 monthsకి మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో లేదండి. కానీ 44వ రాజ్యాంగ సవరణలు ఏం చేశారండి? ఫస్ట్ విధించినప్పుడు 6 monthsకే ఉంటుందండి. 6 months తర్వాత కావాలంటే మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేటువంటిది 44వ రాజ్యాంగ సవరణ ద్వారాగా చేర్చారు. ఆల్ సచ్ రెజల్యూషన్స్ మస్ట్ బి పాస్డ్ బై ఎ స్పెషల్ మెజారిటీ, that is majority of the total membership of that house and a majority of not less than 2/3 of the members of that house present and voting. అంటే ఇక్కడ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటండి? టోటల్గా ఉన్న ఓటేసినటువంటి వాళ్ళలో 2/3 మెజారిటీ ఉండాలి. ఆ 2/3 మెజారిటీ అనేటువంటిది మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఉండాలండి. అది స్పెషల్ మెజారిటీ అంటే చాలా కష్టమైనటువంటిదండి. This special majority provision also introduced by the 44th Constitutional Amendment Act. Next, revocation of national emergency. ఇప్పటివరకు ఏం చూసామండి? ఎమర్జెన్సీ విధించడం చూసాము, ఎమర్జెన్సీని పార్లమెంట్ ఏ విధంగా పాస్ చేస్తుందో చూసాము, అలానే ఎమర్జెన్సీ ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చూసాము. ఇప్పుడు
నేషనల్ ఎమర్జెన్సీని ఎలా తీసివేయవచ్చునో చూద్దామండి. లోక్సభ హ్యాస్ ద పవర్ టు ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ ద డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. పవర్ ఎవరికి ఉందండి? ఇక్కడ లోక్సభకు ఉన్నదండి. లోక్సభ ఒక సమావేశం నిర్వహించుకొని మనం ఇంక ఎమర్జెన్సీని తీసివేద్దాము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు దానిని స్పీకర్కి సమర్పించినప్పుడు ఒక స్పెషల్ సెషన్ అనేటువంటిది కండక్ట్ చేసి ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లోక్సభ కెన్ ఇష్యూ ఏ నోటీస్ ఇన్ రైటింగ్ సైన్డ్ బై నాట్ లెస్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ with the intention to move a resolution. This resolution should be addressed to the speaker if the house is in session or the president otherwise. కొంచెం డీటెయిల్డ్గా చూద్దామండి. లోక్సభ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 1/10 మంది ఒక మెమొరాండం అనేటువంటిది స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు అప్పుడు స్పెషల్గా డిస్కషన్ అనేటువంటిది పెట్టి ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తారండి. ఒకవేళ లోక్సభ అనేటువంటి సమావేశాల్లో లేదండి, అలాంటప్పుడు 10% ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ అనేటువంటి వారు సైన్ చేసి ఒక మెమొరాండం అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 14 days లోపు స్పెషల్గా లోక్సభని సిట్టింగ్కి పిలుస్తారండి. అంటే ప్రత్యేక సమావేశం అనేటువంటిది లోక్సభ తీసుకుంటుంది. ఆ సమావేశంలో సింపుల్ మెజారిటీతో కానీ సభ్యులు మాకు ఎమర్జెన్సీ వద్దు అంటే ఎమర్జెన్సీ అనేటువంటి తీసివేయడం జరుగుతుంది. ఏ స్పెషల్ సిట్టింగ్ ఫర్ ద హౌస్ షల్ బి హెల్డ్ విత్ ఇన్ 14 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సచ్ నోటీస్ ఈజ్ రిసీవ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్సిడరింగ్ సచ్ ఏ రెజల్యూషన్. The resolution has to be passed by a simple majority. ఇదిగోండి ఇక్కడ చూడండి, simple majority to cancel the emergency. It can additionally be re-invoked by the president on the advice of council of ministers. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయండి ఎమర్జెన్సీని తీసివేయడానికి. మొదటి పద్ధతి ఏంటండి? లోక్సభలో 10 members అనేటువంటి వాళ్ళు దాన్ని రిక్వెస్ట్ చేసి సింపుల్ మెజారిటీతో దాన్ని పాస్ చేస్తే ఎమర్జెన్సీ పోతుందండి. రెండో విధానం ఏంటి? ప్రెసిడెంట్ గారు ఏ టైం అయినా కానివ్వండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటిది అడ్వైజ్ చేస్తే ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఎట్ ఎనీ మూమెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ చూద్దామండి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి లేక దాని యొక్క ప్రభావం ఏమిటి? The immediate effect of such a declaration is that the federal structure of the country is folded to a unitary one for purposes of uniformity of administration. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధిస్తారో ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్గా మారుతుంది. బేసిక్గా నార్మల్ కండిషన్స్లో ఇండియా అనేటువంటిది సమాఖ్య దేశం అండి. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి విధిస్తారో ఈ సమాఖ్య వ్యవస్థ కాస్త ఏకకేంద్ర వ్యవస్థగా అంటే యూనిటరీ సిస్టమ్గా మారుతుంది వితౌట్ ఎనీ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద బ్యూటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ప్రెసిడెంట్ acquires certain extraordinary powers. He can issue directions or instructions to any state indicating the manner in which their executive powers is to be exercised. ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రెసిడెంట్కి కొన్ని అత్యవసరమైనటువంటి అధికారాలు లేక ఎక్స్ట్రార్డినరీ పవర్స్ అనేటువంటి ఉండేయండి. ఆ పవర్ను ఉపయోగించుకొని రాష్ట్రాలకి కొన్ని సూచనలు సలహాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా దీస్ ఎఫెక్ట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 folds. అయితే నేషనల్ ఎమర్జెన్సీ విధించడం ద్వారాగా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతావనేటువంటివి ఇక్కడ నేను 3 headings పెట్టానండి. ఒకటి, ఎఫెక్ట్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ప్రభావితమవుతాయి. అలానే ఎఫెక్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ లెజిస్లేచర్, అంటే లోక్సభ అలానే శాసనసభల యొక్క లైఫ్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. లాస్ట్ది ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుంది మనం డీటెయిల్డ్గా చూద్దామండి.
ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దామండి ఎఫెక్ట్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. అంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ప్రభావితం అవుతవి అని చూద్దాం. The proclamation of emergency has an effect on the administrative and the legislative relations between the center and the states according to Article 353. ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధిస్తారో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే పాలనా సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలానే లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే శాసన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి. యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ఫినాన్షియల్ రిలేషన్స్. అదేవిధంగా ఆర్థిక అత్యవసర మీన్స్ ఆర్థిక సంబంధాలు అనేటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ అనేటువంటివి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ద కీ ప్రొవిజన్స్ ఇన్ ది రిగార్డ్ ఆర్ సమ్మరైజ్డ్ బిలో. ఇక్కడ నేను కింద ఇచ్చానండి అలాంటి మార్పులు చేర్పులు ఏంటనేటువంటిది. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షల్ ఎక్స్టెండ్ టు ద గివింగ్ ఆఫ్ డైరెక్షన్స్ టు ఎనీ స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్. Thus, while under normal circumstances, the union executive can give instructions to the states only on specific matters, during an emergency it can be in respect of any matters. అయితే మనం ఏం చెప్పుకున్నామండి, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్రం అనేటువంటిది రాష్ట్రాలకే కొన్ని సూచనలు సలహాలు ఇస్తుందండి. అయితే నార్మల్ కండిషన్స్లో కూడా కేంద్రం ఈ విధంగా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏ మ్యాటర్ మీద అయినా ఇవ్వచ్చండి. జనరల్గా అయితే కొన్ని స్పెసిఫిక్ మ్యాటర్స్ మీదే సెంటర్ అనేది స్టేట్స్ని అడ్వైజ్ చేయగలుగుతుంది. అదే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎలాంటి మ్యాటర్ మీద అయినా కానివ్వండి సెంటర్ అనేటువంటిది స్టేట్స్ని అడ్వైజ్ చేస్తుంది. అలానే ఆ అడ్వైజ్ అనేటువంటిది స్టేట్స్ కంపల్సరిగా పాటించాల్సి ఉంటుంది. Parliament becomes empowered to make laws any subject mentioned in the state list. అలానే ఎమర్జెన్సీ విధించినప్పుడు కేంద్ర రాష్ట్రాల మీద అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద పార్లమెంట్కి చట్టం చేసే అధికారం వస్తుంది. Thus, the state list will act like a concurrent list during national emergency. Such a law made by Parliament on a subject in the state list shall cease to have effect on the expiration of 6 months after the emergency has ceased to operate. కొంచెం కేర్ఫుల్గా విన్నామండి. నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు పార్లమెంటు స్టేట్ లిస్ట్లో చట్టాలు చేస్తుందండి, స్టేట్ లిస్ట్స్ మీద. అదేవిధంగా స్టేట్ అసెంబ్లీ కూడా చేస్తుందండి చట్టాలు అనేటువంటివి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్ర జాబితా మీద పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది, అలానే స్టేట్స్ కూడా చట్టం చేయగలుగుతూ ఉంటాయండి. ఒకవేళ ఒకే అంశం మీద రెండు చట్టం చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఏదైనా విభేదాలు అనేటువంటి వస్తే కేంద్రం చేసినటువంటి చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఆ విధంగా ఎమర్జెన్సీ టైంలో స్టేట్ లిస్ట్ అనేటువంటిది ఏ విధంగా మారిపోతుందండి, కాంకరెంట్ లిస్టుగా మారిపోవడం జరుగుతుంది. అలానే దీని యొక్క లైఫ్ ఎంతకాలం అండి, అలా పార్లమెంట్ చేసిన యొక్క చట్టం లైఫ్ అనేటువంటిది ఎమర్జెన్సీ కంప్లీట్ అయిన తర్వాత 6 నెలలకి ఆటోమేటిక్గా అదేమవుతుందండి, సస్పెండ్ అయిపోతుందండి. పార్లమెంటు ఎమర్జెన్సీ టైంలో స్టేట్ జాబితా మీద చట్టాలు చేస్తుందండి. మరి ఆ చట్టం ఎంతవరకు ఉంటుందండి, ఎమర్జెన్సీ తీసివేసిన తర్వాత 6 నెలల వరకే ఉంటుందండి, తర్వాత ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. When a proclamation of emergency is in operation only in any part of territory of India, అంటే ఎమర్జెన్సీ అనేటువంటిది మనం అనుకున్నామండి దేశం మొత్తంలో విధించవచ్చు లేక దేశంలో కొద్ది ప్రాంతం మీద అయినా విధించవచ్చు. ఆ విధంగా ఎమర్జెన్సీ అనేటువంటిది ఒక ప్రాంతంలో మాత్రమే అమలులో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ టు గివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ the powers of the parliament to make laws in the state list shall also extend to any other state than a state in which or in any part of which the proclamation of emergency is in operation, if and in so far as the security of India is threatened by activities
in or in relation to the part of the territory of India in which the proclamation of emergency is in operation. ఇది కొంచెం లెంగ్తీగా ఉందండి, నేను సింప్లిఫై చేస్తాను. ఎగ్జాంపుల్కి అరుణాచల్ ప్రదేశ్లో, చైనా ఎగ్జాంపుల్ అండి, చైనా అరుణాచల్ ప్రదేశ్ను అటాక్ చేస్తుంది అనుకున్నాం. ఎమర్జెన్సీ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకే విధించారండి. అలా విధించినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర జాబితా మీద పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అలానే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్వైస్ చేస్తూ ఉంటారండి. కానీ ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్కైనా అడ్వైజ్ చేయొచ్చు. అలానే ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ జాబితాలోనైనా కానివ్వండి పార్లమెంటుకి చట్టం చేసే అధికారం వస్తుందండి. అర్థమైందా? ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే ఎమర్జెన్సీ పెట్టారో ఆ ప్రాంతంలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారము, అజమాయిషి వచ్చేటువంటి పవర్ కూడా కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇచ్చిందండి అలాగా? ఇండియన్ టెరిటరీ యొక్క సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ అనేటువంటిది కాపాడడానికి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు అరుణాచల్ ప్రదేశ్ అండి. మరి నాకు అరుణాచల్ ప్రదేశ్లో ఏదో కొన్ని రకాలైనటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి వెస్ట్ బెంగాల్లోనో మధ్యప్రదేశ్లోనో ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఏరియా కూడా ఎఫెక్ట్ అవుతుంది కదండి. అలాంటి సందర్భాలలో ప్రెసిడెంట్ కెన్ ఎక్స్టెండ్ పవర్స్ టు ద టెరిటరీస్ విచ్ ఆర్ నాట్ అండర్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అండి. ద ప్రెసిడెంట్ మే డ్యూరింగ్ ఎమర్జెన్సీ బై ఆర్డర్ direct that all or any of the provisions of Article 368, 268 to 279 shall have effect subjected to such exceptions or modification as he or she thinks fit. దీని అర్థం ఏంటంటే, నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఉన్నప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం, ట్యాక్స్ ఇన్కమ్ అనేటువంటిది కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ అవుతుందండి, షేర్ అవుతుంది. ఆ షేరింగ్లో మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారం కూడా ప్రెసిడెంట్కి రావడం జరుగుతుంది. దేని ప్రకారం అండి? నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు. హౌవెవర్ సచ్ ఆర్డర్ షల్ నాట్ ఎక్స్టెండ్ బియాండ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద ప్రొక్లమేషన్ సీజ్డ్ టు ఆపరేట్. ఓకే, ఇలా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీలో చేసినటువంటి మార్పులు ఎంతకాలం అమలులో ఉంటుందని చూస్తే ఆ యొక్క ఫినాన్షియల్ ఇయర్, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేటంత వరకే అమల్లో ఉంటాయండి. దాని తర్వాత ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇక్కడ ఇచ్చానండి. ద ఎమర్జెన్సీ దట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ జూన్ 1975 హ్యాడ్ సీజ్డ్ టు ఆపరేట్ ఆన్ 21 March 77. 75లో విధించినటువంటి అత్యవసర పరిస్థితి 77 మార్చిలో ఎండ్ అయిపోయిందండి. హెన్స్ ఎనీ ఆర్డర్ దట్ వాజ్ మేడ్ అండర్ దిస్ క్లాజ్ వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్టెండెడ్ బియాండ్ 31 March 1977. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందండి? March 31. కాబట్టి ఆ ఆర్డర్ అనేటువంటిది March 31 వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత అది చెల్లుబాటు కాదు. ఇక్కడ చూద్దాము, ఆర్టికల్ 268 to 279 అన్నామండి. అసలు అవి ఏంటివో చూద్దాం. ఆర్టికల్ 268 అండ్ 279 అంటే 268 నుండి 279 వరకు దేని గురించి చెప్తుందంటే, డీల్స్ విత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్స్. ఈ 268 నుండి 279 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ ట్యాక్స్ రెవెన్యూ షేర్ చేసుకోవడం గురించి, అలానే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్స్ గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం మనం. The proclamation of emergency result in suspension of provisions of Article 19 and suspension of enforcement of the rights conferred by Part 3 of the Constitution. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయండి, 358, 359. ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరుగుతుందో 358 ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 19లో ఉన్నటువంటి
6 ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయండి. ఎప్పుడు? నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు. నేను రిపీట్ చేస్తున్నానండి. నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 ఫ్రీడమ్స్ అనేటువంటివి ఆల్ టుగెదర్ సస్పెండ్ అవుతాయి. అలానే ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అవి రీజనరేట్ కావడం జరుగుతుంది. ఈ విషయం ఎక్కడ చెప్పబడిందండి? ఆర్టికల్ 358లో చెప్పబడింది. అలానే 359లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 359 ప్రకారం మిగతా ఫండమెంటల్ రైట్ అండి, పార్ట్ 3లో ఉన్నటువంటి మిగిలినటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారాగా సస్పెండ్ అవుతవి. అలానే మరలా ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారాగా అవి మళ్ళా రివోక్ కావడం అనేటువంటి జరుగుతుంది అని 359 ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ఆర్టికల్ 358 అనేటువంటిది ఆర్టికల్ 19కి రిలేటెడ్గా ఉంటుందండి. 359 అనేటువంటిది రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19 మనం ఇక్కడ సపరేట్గా చూద్దామండి. డ్యూరింగ్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ the state can place only reasonable restrictions on the rights conferred by Article 19 Clause 1. There are no such limits for restrictions that can be placed during emergency, means external emergency. కొంచెం జాగ్రత్తగా వినాలి. జనరల్గా మనకి ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఈ 6 ఫ్రీడమ్స్ మీద ప్రభుత్వం అనేటువంటిది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది పెట్టగలుగుతుంది. ఎప్పుడు? నార్మల్ కండిషన్స్లో. కానీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్సే కాదండి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయినా కానీ పెట్టవచ్చును ఆర్టికల్ 19 క్లాజ్ 1 మీద. అది ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడండి? కేవలం ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ కాదు. నేను మరలా చెప్తున్నానండి, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 ఫ్రీడమ్స్ అనేటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి. ఎమర్జెన్సీ అయిపోగానే మళ్ళీ ఆటోమేటిక్గా అవి రివోక్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎక్కడ చెప్పబడింది? 358లో చెప్పబడిందండి. అయితే నార్మల్ కండిషన్స్లో ప్రభుత్వం అనేటువంటిది ఆర్టికల్ 19 మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి మాత్రమే పెట్టగలుగుతుంది. కానీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్ అయినా పెట్టవచ్చును. హవెవర్ ఎనీ లా సో మేడ్ షల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ ceased to have effect as soon as the emergency ceased to operate. ఓకే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టవచ్చు అనుకున్నామండి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. మరి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఎంతకాలం అమల్లో ఉంటాయని చూస్తున్నప్పుడు మనకి ఎమర్జెన్సీ తీసివేసిన వెంటనే ఈ అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆర్టికల్ 358 also allows laws or executive actions to be implemented in a state or union territory where the emergency is not in effect. అలానే ఇంకేం చెప్తుందండి ఆర్టికల్ 358 అనేటువంటిది? ఇందాక మనం చెప్పుకున్నాండి అరుణాచల్ ప్రదేశ్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఈ ఆర్టికల్ 358 చెప్పేటువంటిది ఆర్టికల్ 19 అనేటువంటిది ఎమర్జెన్సీ ఉన్నటువంటి ప్రాంతంలో లేక ఆ రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా ఆర్టికల్ 19ని సస్పెండ్ చేసేటువంటి పవర్ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అని ఆర్టికల్ 358లో చెప్పబడింది. If the security of India or any part of its territory is threatened due to activities linked to the reason under emergency. నెక్స్ట్ అదర్ ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దామండి. ఇప్పటి వరకు మనం కేవలం 19 ఆర్టికల్ చూసాం. ఇప్పుడు రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ చూద్దాం. వేర్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ద ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ డిక్లేర్. ఇక్కడ మే అండి, అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ తీసేయాలన్న రూల్ ఏం లేదండి. అక్కడ కావాలనుకుంటే ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు. The right to move any court for the enforcement of the rights conferred by Part 3 except Article 20 and 21 as may be mentioned in order. కొంచెం జాగ్రత్తగా వింటే మిగతా ఫండమెంటల్ రైట్స్ని చూసినప్పుడు మనకి
పార్ట్ 3లో ఉన్నటువంటి అన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసేటువంటి పవర్ ప్రెసిడెంట్కి ఉంటుందండి. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 359 ప్రకారం. కానీ ప్రెసిడెంట్ అనేటువంటి వారు ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పటికీ కూడా ఆర్టికల్ 20, 21 అనేటువంటి వాటిని సస్పెండ్ చేయలేరు. ఆల్ ప్రొసీడింగ్స్ పెండింగ్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ so mentioned shall remain suspended for the period during which the proclamation is in force or for such shorter period as may be specified in the order. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయాలండి మీరు. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రెసిడెంట్ గారు ఒక నోటీస్ ప్రకారం ఏం చేస్తారండి? పార్ట్ 3లో ఉన్నటువంటి అన్ని ఫండమెంటల్ రైట్స్ని తీసివేయగలరండి. కానీ 2021 రైట్స్ అనేటువంటి వాటిని సస్పెండ్ చేయలేరు. అదేవిధంగా మరొక అంశం ఏం చెప్తున్నారా అంటే ఇక్కడ మనకి ఇవి పెండింగ్, దీనికి రిలేటెడ్ కొన్ని కేసెస్ పెండింగ్లో ఉంటాయండి. ఎగ్జాంపుల్ టుడే ఎమర్జెన్సీ పెట్టారనుకుందామండి. లాస్ట్ ఇయర్ ఒక కేసు అనేటువంటి సుప్రీంకోర్టులో ఫైల్ అయింది, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. దానికి రిలేటెడ్ కేసు ఫైల్ అయింది, అది ఎప్పటికీ పెండింగ్లో ఉంది. అలా ప్రీవియస్లీ పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్గా ఉన్నవో అవి కూడా అలానే పెండింగ్లో పెట్టడం జరుగుతుంది ఎమర్జెన్సీ అయిపోయేటంత వరకు. ఈచ్ సచ్ ఆర్డర్ షల్ బి లేడ్ బిఫోర్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఏదైతే ప్రెసిడెంట్ గారు ఒక నోటీస్ ద్వారాగా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతున్నాయి అని డిక్లేర్ చేశారో ఆ నోటీస్ని పార్లమెంటులో పెట్టి స్పెషల్ మెజారిటీతో పాస్ చేయవలసి ఉంటుంది. If the proclamation of emergency is in operation only in a part of territory of India, any such order shall not extend to any other part of the territory of India unless extended by the President in the interest of security of India. When the order ceased to operate, any law made to the extent of inconsistency with specified fundamental rights will cease to have effect. కొంచెం జాగ్రత్తగా చూడాలండి. ఏదైతే ఫండమెంటల్ రైట్స్, ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో తీసుకున్నామండి. అరుణాచల్ ప్రదేశ్ వరకే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేశారండి. కావాలనుకుంటే మిగతా రాష్ట్రాల్లో లేక దేశం మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని సస్పెండ్ చేయవచ్చును. ఓకే, ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని చట్టాలు చేసినవండి. ఎందుకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి కాబట్టి. వాస్తవంగా అవి దేశంలో చెల్లుబాటు కావండి, కానీ ఎమర్జెన్సీ కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అలాంటి చట్టాలు చేసినప్పుడు అవి ఎంతకాలం అమలులో ఉంటవి అని చూస్తే ఎమర్జెన్సీ తీసివేసిన వెంటనే ఈ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలన్నీ కూడా రద్దు కావడం జరుగుతుంది. ఫైనల్గా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి సస్పెండ్ అవుతాయండి. కానీ బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వండి, అసలు ఫండమెంటల్ రైట్స్ అక్కడే ఉంటాయి. కానీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు కోర్టుకి వెళ్ళేటువంటి పవర్ అనేటువంటి సస్పెండ్ అవుతుందండి. కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఫండమెంటల్ రైట్స్ అసలు తీసివేరండి, అవి ఎప్పుడూ ఉంటాయి, ఎందుకంటే అవి ఫండమెంటల్స్ అండి. కానీ నీ రైట్ అనేటువంటిది వైలేట్ అయినప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళాలి కదా. నార్మల్ కండిషన్స్ అయితే కోర్టుకి వెళ్తావండి. కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ కోర్టుకి వెళ్ళేటువంటి అధికారం నీకు ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. During national emergency, we cannot go to the court for the enforcement of fundamental rights in case of the violation of the fundamental rights. అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసు చూద్దామండి. అది ఎమర్జెన్సీ టైంలో జరిగినటువంటిది. సస్పెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ by moving the court during emergency to all rights before 1978. Before 44th Amendment Act 44వ రాజ్యాంగ సవరణకు ముందు ఎమర్జెన్సీ విధించినప్పుడు అన్ని ఫండమెంటల్ రైట్ అనేటువంటివి సస్పెండ్ అయ్యేవి. హెన్స్ ద రైట్ టు మూవ్ ఏ హెబియస్ కార్పస్ పిటిషన్ అగెన్స్ట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ in Article 20 and 21 was suspended during the operation of an emergency. ఆ ప్రకారం 20, 21వ ఆర్టికల్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కూడా సస్పెండ్ అయిపోయింది. పర్టికులర్గా ఆర్టికల్ 21 అండి, దట్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ.
సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాలంలో ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారో మనం హెబియస్ కార్పస్ పిటిషన్ వేయలేమండి, ఎందుకంటే ఆ రైట్ కూడా సస్పెండ్ అయిపోయింది. దీనికి సంబంధించి ఒక కేసు అనేటువంటి సుప్రీంకోర్టుకు రావడం జరిగింది, చూద్దాం. దీనిని ఏడిఎం జబల్పూర్ కేస్ లేక హెబియస్ కార్పస్ కేసు అంటారు. ఆ కేసు డీటెయిల్డ్ చూస్తే The Supreme Court had upheld this provision with a majority of 4:1. సో మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. ఏంటా మ్యాటర్ అనేది? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయటం అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటిది వైలేట్ అయినప్పుడు ఎమర్జెన్సీ టైంలో మనం కోర్టుకి వెళ్ళవచ్చునా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు ముందున్న కేసు. సుప్రీంకోర్టు ఏం చేసిందండి? 5 జడ్జెస్ తోటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఫామ్ చేయడం జరిగింది. దానిలో తీర్పు ఏం చెప్పారండి? 4 జడ్జిలు అనేటువంటి వారు ఎస్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి వాటిని సస్పెండ్ చేయవచ్చు, హెబియస్ కార్పస్ పిటిషన్కు వేయడానికి లేదు అని ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. అలానే ఒక వ్యక్తి, ఒక జడ్జి గారు అనేటువంటి వారు నో అండి, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కావడానికి లేదు, అంటే ఆర్టికల్ 21 అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ అవ్వడానికి లేదు, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అయిపోతే కాన్స్టిట్యూషన్ ఉన్నది ఎందుకు అని తను డిసెంట్ అంటే భిన్నమైనటువంటి వాదనని వినిపించడం జరిగింది. ఇక్కడ నేను పెట్టానండి, అక్కడ ఉన్నటువంటి ఈ 5 మెంబర్ జడ్జెస్ అనేటువంటి వారెవరో. ఓన్లీ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా హ్యాడ్ డిసెండెంట్ టు ద మెజారిటీ వ్యూ on the grounds that the right to life and personal liberty is an inalienable right of every individual and hence these rights should not be suspended even during emergency. ఈ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి జడ్జి ఏం చెప్పారండి? ఫండమెంటల్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయడానికి లేదు అని చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని So, the 44th Amendment Act made an exception to Article 20 and 21, the enforcement of which cannot be suspended even during an emergency. ఎప్పుడైతే ఈ విధంగా ఏడిఎం జబల్పూర్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయకూడదు, రైట్ టు లైఫ్ అనేటువంటిది కూడా సస్పెండ్ చేయవచ్చును అని చెప్పారో, మరి ఇలా చేస్తే దేశమంతా ఏమైపోవాలండి? అంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చండి వితౌట్ ఎనీ వారెంట్. కాబట్టి దీనికి రెమెడీగా 44వ రాజ్యాంగ సవరణలు ఏం చెప్పారంటే ఆర్టికల్ 20, 21 అనేటువంటివి ఎలాంటి ఎమర్జెన్సీలో కూడా సస్పెండ్ కావు అని చెప్పారు. అలానే ఆర్టికల్ 19 అనేటువంటిది కేవలం ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే సస్పెండ్ అవుతుంది, ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సస్పెండ్ కాదు అని చెప్పడం జరిగింది. అదండి ఈ కేసు గురించినటువంటి వివరణ. ఇంకా నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ ఆన్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ అండి. స్టేట్ అసెంబ్లీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, లోక్సభ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలో చూద్దాం. వైల్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్, ద లైఫ్ ఆఫ్ లోక్సభ మే బీ, హియర్ ద టర్మ్ ఈజ్ మే బీ మీన్స్ కంపల్సరీ చేయాల్సిన పని లేదండి, మే బీ ఎక్స్టెండెడ్ బియాండ్ నార్మల్ టర్మ్ ఫర్ 1 year at a time. అయితే ఎమర్జెన్సీ విధించిన కాలంలో లోక్సభ టర్మ్ అనేటువంటిది నార్మల్ టర్మ్ కన్నా టైం అనేటువంటి దాన్ని పెంచుకోవచ్చు అండి, లైఫ్ అనేటువంటిది. బట్ ఎలాగండి? ఎట్ ఏ టైం 1 year అంటే ఒక్కసారి 1 yearకి మాత్రమే పెంచగలం. అలా ప్రతిసారి ఒక్కొక్కసారి పెంచుకుంటూ దాన్ని ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు అండి. బట్ ఇలా చేయాలి అంటే రాజ్యాంగానికి సవరణ చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. హౌవెవర్ this extension cannot continue beyond a period of 6 months after the emergency has ceased to operate. ఓకేనండి, ఇలా లైఫ్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళారు. బట్ ఎంతకాలం ఉంటుందండి ఇది? ఎమర్జెన్సీ తీసివేసిన తర్వాత కేవలం 6 months వరకే ఆ ఎక్స్టెండ్ చేసినటువంటి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈరోజు ఎమర్జెన్సీ పెట్టారనుకున్నామండి, టుడే ఎమర్జెన్సీ పెడితే లోక్సభ లైఫ్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేశారు. ఎంతకాలం కండి? 1 yearకి ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఈరోజు డేట్ ఎంతండి? ఇది వచ్చేసిన అక్టోబర్ 2025 అండి. నెక్స్ట్ ఎప్పటి వరకు ఉంటుంది ఎమర్జెన్సీ? 1 year అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2026 వరకు ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఏం చేశారంటే ఈ సంవత్సరం 2025 డిసెంబర్లోనే ఎమర్జెన్సీని తీసివేయడం జరిగింది.
ఇంతలోపే లోక్సభ లైఫ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు లోక్సభ లైఫ్ ఎప్పటి వరకు ఉంటుందండి? డిసెంబర్ నుంచి 6 నెలల వరకే ఉంటుందండి. అంటే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 నెలల వరకే ఉంటుంది. అంతేకాని మళ్ళా 2026 సెప్టెంబర్ వరకు కంటిన్యూ కాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ పార్లమెంట్ మే ఎక్స్టెండ్ ద నార్మల్ టెన్యూర్ ఆఫ్ ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సేమ్ అండి, స్టేట్ అసెంబ్లీ యొక్క టర్మ్ అనేటువంటిది కూడా పెంచుకోవచ్చును ఎమర్జెన్సీ టైంలో. నెక్స్ట్ చూస్తే జుడిషియల్ రివ్యూ అండి. అంటే ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు దీనిని మనం కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చునా లేదా? జుడిషియల్ రివ్యూ అంటే కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి పవర్ అండి. చూద్దాం. ద 38th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975, 38వ రాజ్యాంగ సవరణ 1975లో జరిగిందండి. మేడ్ ద డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇమ్యూన్ ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ. ఏం చెప్పిందండి 38వ రాజ్యాంగ సవరణ? ఎమర్జెన్సీ విధించినప్పుడు దానిని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము, అంటే జుడిషియల్ రివ్యూ దానికి అప్లై కాదు అని. బట్ దిస్ ప్రొవిజన్ వాజ్ సబ్సిక్వెంట్లీ డిలేటెడ్ బై 44th అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి మరలా జుడిషియల్ రివ్యూ అనేటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే రైట్ నౌ ఎమర్జెన్సీ కానీ అక్రమంగా విధిస్తే దీనిని మనం కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి హక్కు అనేటువంటిది భారత పౌరులకు ఉన్నది. ఫర్దర్ ఇన్ మినర్వా మిల్స్ కేస్ 1980, చాలా ఫేమస్ కేసు అండి అది. ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్. అంటే మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ. ఏ విధంగా? ఇది అక్రమంగా, అన్యాయంగా, ఇర్రేషనల్గా ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు అని ఏ కేసులో చెప్పారండి? మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది 1980. అలానే ఎంపవర్డ్ ద ప్రెసిడెంట్ టు డిక్లేర్ డిఫరెంట్ ప్రొక్లమేషన్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్ సైమల్టేనియస్లీ. ఈ 38వ రాజ్యాంగ సవరణ 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మరొక విషయం చెప్పిందండి. అదేంటంటే ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ అనేటువంటిది ఆపరేషన్లో ఉన్నప్పుడు మరొక ఎమర్జెన్సీని విధించవచ్చా లేదా అనేటువంటిది డౌట్ అండి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటిది అమలులో ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎమర్జెన్సీ కూడా మనం విధించవచ్చునా లేదా అని డౌట్ వచ్చినప్పుడు 38వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందండి? ఎస్, ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రెండవ ఎమర్జెన్సీ కూడా విధించవచ్చు అనేటువంటి సవరణ చేశారండి 38వ రాజ్యాంగ సవరణ ద్వారాగా. దాని తర్వాతనే 1975లో ఇందిరాగాంధీ గారు ఇంటర్నల్ ఎమర్జెన్సీని పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఫోర్స్లో ఉందండి, మరలా ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటిది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఎమర్జెన్సీ ఏ ఏ సందర్భాల్లో పెట్టారు అనేటువంటి చూద్దామండి. ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ఆర్టికల్ 352. అంటే ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించడం జరిగిందో చూద్దామండి. ఫస్ట్ ఎప్పుడంటే ఇన్ అక్టోబర్ 1962 వెన్ టైమ్ ఆఫ్ చైనా అగ్రెషన్. 1962లో ఇండో చైనా వార్ వచ్చిందండి. అప్పుడు మనకి ఫస్ట్ టైము ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని పెట్టారు. ఎప్పటి వరకు ఉందండి అది? జనవరి 68 వరకు ఉందండి. జనవరి 1968 వరకు. అంటే బాగా అబ్జర్వ్ చేయండి, 1962లో వార్ వచ్చింది కాబట్టి మనకేం పెట్టారంటే చైనా అగ్రెషన్ వచ్చింది కాబట్టి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ పెట్టారండి. మరలా 1965లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చిందండి. అలానే కంటిన్యూ అయిందండి ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది 68 వరకు కూడా. సెకండ్ టైం ఎప్పుడంటే 1971లో మరలా మనకి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం రావడం జరిగింది. ఆ యుద్ధంలో 71లో పెట్టారండి నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. అది 77 వరకు కంటిన్యూ అయింది, మార్చ్ 1977 వరకు. మీన్ వైల్ ఈ మధ్యలో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఏం చేసిందంటే థర్డ్ టైం ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని 75 జూన్ నుండి 77 మార్చి వరకు పెట్టారండి. అంటే 75 జూన్ నుండి 1977 మార్చి వరకు ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ రెండు అనేటువంటివి అమలులో ఉండడం జరిగింది. పోస్ట్ 1977 no such emergency has been pronounced
and the 44th Amendment Act introduced its own safeguards with regard to said provisions. అయితే 1977 మార్చిలో తీసివేసినటువంటి ఎమర్జెన్సీ తర్వాత ఇంకా మరలా ఈ దేశంలో ఇంతవరకు ఎమర్జెన్సీ అనేటువంటిది పెట్టలేదండి. మరలా ఎమర్జెన్సీ విధించకుండా 44వ రాజ్యాంగ సవరణ ఏం చేసిందంటే మంచి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఏవైతే 42వ రాజ్యాంగ సవరణ 38వ రాజ్యాంగ సవరణ ద్వారాగా రాజ్యాంగానికి మార్పులు చేశారో వాటన్నింటినీ, ఆ లోపాలన్నింటినీ కూడా 44వ రాజ్యాంగ సవరణలో చక్కదిద్ది కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి మరలా ఈ దేశంలో ఎమర్జెన్సీ రావడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది.